భారత రాజ్యాంగానికి మూడు ప్రధాన స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. పొన్నమండ రామచంద్రరావు భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా జాతీయ పతాకాన్ని తాటిపాక మధు ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. భారత రాజ్యాంగం కాపాడుతామని పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ అశేష త్యాగాలతో నిర్మించిన భారత రాజ్యాంగాన్ని గత 12 ఏళ్లుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బదులుగా మెజారిటియన్ పాలన జరుగుతోందని, నియంతృత్వ ధోరణి పెరుగుతుందని మధు అన్నారు. దేశంలో కులమత వైషమ్యాలు పెంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, ఏ భవానీ, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్ కుమార్, మున్సిపల్ యూనియన్ నాయకులు బంగారు రాజేష్, పి సుబ్బలక్ష్మి, రంగరాయ కాలేజ్ భూపతి శివకుమారి, ఏఎస్ఎఫ్ తనీష్ బిట్టు, బీకేఎం యు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, సామలకోట, పిఠాపురం, తుని, పత్తిపాడు, ఏలేశ్వరం అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ శ్రేణులు జెండావిష్కరణ చేసి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్న ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. ఈ దేశానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, అలాగే సమైక్య వ్యవస్థ, ఈరోజు ఈ మూడు వ్యవస్థలు కూడా గత 12 సంవత్సరాలుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిపాలనలో చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో వైషమ్యాలు సృష్టించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ఒకప్పుడు అఖిల భారత యువజన సమాఖ్య, సిపిఐ ఈ రెండు ఆధ్వర్యంలో కూడా భారత పౌరులందరూ 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు ఉండాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని సర్ అనే పేరుతో ఈరోజు మొత్తం భారత ప్రజలకి ఎన్నికలు లేకుండా ఈరోజు నియంత్రిత ధోరణులు మనకు కనపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సమైక్య స్ఫూర్తి ఆయా రాష్ట్రాల హక్కులు, ఈరోజు భారతదేశ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. గవర్నర్లో ఏ విధంగా వెళ్ళిపోతుంటే నియంత్రిత ధోరణులు మనకి ఎలా కొన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆడుతున్నారు. అందుకనే భారతదేశ పౌరులైన సిపిఐగా మా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, సమైక్య వ్యవస్థని కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.